బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1250 పెరిగి 1,25,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూపాయలు 1150 ఎగిసి 1,15,150గా ఉంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఆలూరు మండలంలోని దేగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విద్యా సౌకర్యానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి తన ట్రస్ట్ తరఫున 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లను క్రీడా సామగ్రిని శుక్రవారం నాడు పాఠశాలకు అందజేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం పులాంగ్ చౌరస్తా నుండి సైకిల్ బైక్ ర్యాలీని సిపి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య సైకిల్ తొక్కి అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజ వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తానాలి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నసీలాబాద్ మండలం బొమ్మదేవుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేశారు. రైతులు ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఎస్ఐ కాళ్లు పట్టుకుని మరో రైతు పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి జనంపాట యాత్రకు ముందు హైదరాబాద్లోని గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించేందుకు బంజారాహిల్స్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బయలుదేరారు. నిర్మల్ అయ్యప్ప భక్తుల పాదయాత్ర 13వ రోజు కొత్తకోట అయ్యప్ప సన్నిధానం చేరుకుంది. ఈ సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు.